ఇక పోతే నాకు మొన్న కొంచెం ఇవి స్టిచెస్ ఇప్పి మళ్ళీ వేరే డ్రెస్సింగ్ చేశారు కాబట్టి కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. నేను రెస్ట్ మోడ్లో ఉన్న 2 days నేను రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు నేను కౌంటర్ ఇవ్వాల్సింది, యాక్చువల్గా ఇవ్వలే. ఒకసారి దాని సంగతి ఏందో చూద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు కదా, తీయని మాట మాట్లాడుతున్నారు కదా. పాపం మా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కలిసి కూడా ఎక్కడైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో అక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు అంటే చూసిరు కదా, ఒక్కొక్కడి వాయిస్ వింటే తెలంగాణ సైనికుడు కనబడతాడు. మా డిజిటల్ మీడియాలో తెలంగాణ సైనికులు కనబడతారు. మాటల తూటాలతోనే డిషుమ్ అని పేల్చేసే టైపు. అందుకే వీళ్ళకి భయపడి వణికి ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఫస్ట్ అతను చేయాల్సింది ఏంది, తర్వాత అది చెప్పాల్సింది ఏందనేది ఒకసారి మనం ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇంతమంది మాట్లాడినారు కానీ పాపం శ్రావ్య ఎందుకు మాట్లాడలే? ప్రతిసారి ఇట్లాంటి వాటికి ముందుగా ఖండిస్తారు కదా, మరి సార్ శ్రావ్య ఎందుకు మాట్లాడలేదని అనుకుంటున్నారు. ఒక్కసారి చూద్దాము. అన్నా రేవంత్ అన్న మంచిగున్నావా? నీకోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఏం కౌంటర్ ఇస్తానా, ఏం మాట్లాడతానా అని చెప్పి. మనం ఎప్పుడు లేట్కి ఇచ్చినా లేటెస్ట్కి ఇవ్వాలి కదా. ఒకసారి చూద్దాం. ఇదేమైనా నారాయణ శ్రీ చైతన్య అనుకున్నావా? చదువుకున్నోడికి ఒక సెక్షను, చదువు లేనోడికి ఇంకో సెక్షన్లో వేరుగా కూర్చోబెట్టనీకి ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అయ్యో ఎవరు పడితే వాడు బిగ్ టీవీ మొత్తం పెన్ పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేదు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. అయ్యో ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం లో పుట్టి పెరిగినట్టు. మన రెడ్డి అనే తోక ఎందుకు పెట్టుకున్నావు? అని తాత ముత్తాతల నుంచి వచ్చింది కదా రెడ్డి అనే తోక లేకపోతే మీరు బతకలేరా? రెడ్డి లేకుండా ఇంకా ఉట్టి రేవంత్ అని పిలిపించుకోవచ్చు కదా, పక్కన రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావు? వారసత్వంగా వచ్చింది. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం లో పుట్టి పెరిగినట్టు. జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటాడు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు జర్నలిజం అక్షరం ముక్క రాదా? జర్నలిజం చదవలేదా? మరి నువ్వు ఏ పొలిటికల్ సైన్స్ చదివి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ పొలిటికల్ సైన్స్ చదివి నువ్వు ముఖ్యమంత్రి అయినావు? నువ్వు ఎన్నడనే ఏదైనా పొలిటికల్ సైన్స్ చదివినవా? అసలు డిగ్రీ అన్న అక్షరం ముక్క కష్టపడి చదివి పాస్ అయినవా? లేకపోతే గోడల మీద పెయింట్లు వేసుకొని అమ్మాయిలకి సైట్లు కొట్టుకుంటా లవ్ ప్రపోజ్ చేసి ఇంట్లో నుంచి పాపము డబ్బున్న అమ్మాయిని ఎరేయాలని చెప్పి పట్టుకొని మరి తీసుకొచ్చేసినవా? మరి నువ్వే పొలిటికల్ సైన్స్ చదివినావు? ఏ పొలిటికల్ సైన్స్ చదివి ముఖ్యమంత్రి అయినావు? ఏ పొలిటికల్ సైన్స్ చదివి ముఖ్యమంత్రి అయినావు? ఏ పెయింట్లు వేసుకుంటా ఎవరిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఆస్తుల కోసమా దేనికోసమా? సారీ టు సే దిస్ రేవంత్ అన్న, నిజంగా ఆవిడ చాలా గొప్ప మనిషి. ఎవరు? గీతారెడ్డి గారు చాలా గొప్ప మనిషి. అటువంటి భార్య దొరకడం రేవంత్ రెడ్డి అదృష్టం. గీతారెడ్డి గారు లాంటి వదినమ్మ లాంటి భార్య దొరకడము రేవంత్ రెడ్డి అదృష్టం అయితే, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దొరకడం మా తెలంగాణ వేసుకున్న కర్మ. ఈ మధ్యనే కొంతమంది డిస్కషన్ వచ్చింది, అరే రేవంత్ రెడ్డి నేర్చుకుంటున్నాడు, మారుతున్నాడు, ఈ మధ్య కొద్దిగా మార్పు వస్తుంది ఆయన స్పీచెస్లా. ఇంగ్లీష్ అంతకుముందు అక్షరం ముఖ్య. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆల్ రావు ఈల్ రావు ఏబిసిలు రావు, నీకొచ్చా? అసలు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మియావ్ మియావ్, డి ఫర్ డాగ్ బౌ బౌ. ఇప్పుడు వరుతున్నావు కదా బౌబో లాగా. మరి నీకొచ్చా? నీకు అసలు ఏమైనా వచ్చా? నీకొచ్చి ఉంటే నువ్వు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేటోడివి కదా. అట్లీస్ట్ నాకు అర్థం కాక అడుగుతా, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నేను చేసిన. యాక్చువల్గా నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి ఎంఎస్సిఎస్ నాది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ డబల్ పీజీ చేసిన, జర్నలిజం చేసిన. రీసెంట్గా అయిపోయింది పొట్టి శ్రీరాముల నుంచి.
ఓకే, మరి నువ్వేం చేసినవయ్యా? నువ్వేం చేసినావని ముఖ్యమంత్రి అయినవయ్యా? నువ్వు చెప్పు. పొలిటికల్ సైన్స్ చదివిన ముఖమేననిది? నువ్వు పొలిటికల్ సైన్స్ నువ్వు చదివినావా? నీ కాంగ్రెస్ వాడు చదివిండా? కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ ఎవరు, మీ బట్టి విక్రమార్క పొలిటికల్ సైన్స్ చదివిండా? ఎవరెవరు చదివిండు పొలిటికల్ సైన్సులు? ఏ పొలిటికల్ సైన్స్ చదివి ఏ ముఖ్యమంత్రి అయినో, ఏ రాజకీయాలను వెళ్తున్నావు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు అయినావు? ఎందుకైనావు? నువ్వేం చదువుకోకుండా నువ్వు ఎందుకైనావు? రాజకీయాలకు ఎందుకు వచ్చినావు? నీకు వస్తే అక్షరం ముక్క, సబ్జెక్ట్ తెలియదు, పాడు తెలియదు. బూతుల్లో ఆయిల్ చదివినటువంటి రేవంత్ రెడ్డి సబ్జెక్టు పరంగా మాట్లాడడానికి ఫెయిలు. నువ్వు అన్నవు చూసినావా? అక్షరం ముక్క రానోడు ఎవడు ఉన్నాడంటే నీ పక్కన అయోధ్య రెడ్డిని పెట్టుకొని మొత్తం మొన్న సీఎంఓని బస్సు పట్టించినావు కదా. పైసలన్నీ దోచుక తిని ఆస్తులు పెంచుకున్నటువంటి మిస్టర్ అయోధ్య రెడ్డి ఉన్నాడు కదా. అయోధ్య రెడ్డి లాంటి వాళ్ళని అను. నువ్వు ఏమంటావు? అహంకారం పెరిగింది, పొగర్తనం పెరిగింది. సీనియర్లు అంటే లెక్క చేయని అయోధ్య రెడ్డి గట్లనే ఉంటాడు. సీఎంఓలో పెట్టించుకొని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనిపించుకున్నావు కదా మిస్టర్ అయోధ్య రెడ్డి. అటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినవా? నీ కౌంటర్ అయోధ్య రెడ్డికా? నాకు ఇప్పుడు అర్థమైంది. నీ కౌంటర్ శాటిలైట్ మీడియాకా? నవ తెలంగాణ పేపర్ వాళ్ళ యానివర్సరీకి పోయి నీ అక్కసు వెళ్ళగక్కుతున్నావు. అక్కడ వీళ్ళందరూ నవ్వుతున్నారు. జర్నలిస్టులు అయి ఉండే ఆడ కూర్చొని నవ్వుతున్నారు. మరి 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 వీరభద్రం గారన్న మరి కౌంటర్ ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుంటే ఎందుకు ఆపిండవు? ఆయన కూడా చప్పట్లు కొట్టి నవ్వుతాడు. ఏం రాస్తున్నారు ప్రజా సమస్యలు మీరు పేపర్ల మీద? నువ్వు నా డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నది రాధాకృష్ణని, ఏబిఎన్ రాధాకృష్ణ. ఎందుకంటే రేవంత్ రెడ్డి తోపు ఊపు అని వార్తలు రాసేది ఏ పేపరు? రాధాకృష్ణ. డిజిటల్ మీడియా అని అన్నాడు కదా. ఏ డిజిటల్ మీడియా అని అన్నాడు? ఈయన గారు పెట్టినటువంటి బిగ్ టీవీ అని ఒకటి ఉంటుంది. ఆ బిగ్ టీవీ ఒకప్పుడు ఏ ఛానల్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ ఛానల్ బిగ్ టీవీ పెట్టినోడు ఎవరు? బిగ్ టీవీలో ఏ బ్యాచ్ కూర్చుంటుంది? బిగ్ టీవీ నడిపేది ఎవరు? డిజిటల్ మీడియా కాదా బిగ్ టీవీ? బిగ్ టీవీ ఏమో డిజిటల్ మీడియా కాదు. నేను ప్రశ్నించే మిగతా ఛానళ్ళకేమో అక్షరం ముక్క రాదు. చదువుకున్న టైంలో ప్రేమ వ్యవహారాలు నడిపినావు. నీకు చదువు విలువ ఏం తెలుస్తుంది రేవంత్ అన్న? మా వదినమ్మ మంచిది కాబట్టి నిన్ను భరిస్తుందేమో, నిన్ను తీర్చిదిద్దుకుంటా ఉన్నది. ఇట్లా మాట్లాడండి రేవంత్ గారు, అట్లా మాట్లాడండి రేవంత్ గారు అని చెప్పి. ఇంకేమన్నావు? వస్తున్నా, ప్రతి ఒక్క పాయింట్ మీదకి వస్తా. ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అని ముసుగు తోడుకొని. మేము కూడా అదే చెప్తున్నాం. ఏదంటే అది అడ్డమైన మాటలు మాట్లాడి అడ్డమైన బూతులు మాట్లాడేటోడే ముఖ్యమంత్రి అయ్యాడు. నా కర్మ కాకపోతే రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్. మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దాంతో కరెక్ట్ రేవంత్ అన్న. అవతలోడు రేవంత్ రెడ్డి లాంటి వాడికి ఇట్లా మాట్లాడితే మా సోషల్ మీడియా వాడు కూడా గట్లనే మాట్లాడాలి. కరెక్ట్. నువ్వేమన్నావు? ఎవరైనా బూతులు మాట్లాడేటప్పుడు మేము కూడా బూతులే మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని అన్నప్పుడు మేము ఎందుకు కూరుకోవాలి? మేము కూడా రేవంత్ స్టైల్లోనే మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. అసలు కథ ఉన్నది ఇప్పుడు. ఒక్క నిమిషం. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిఫరెన్షియేట్ చేయండి. వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, వాళ్ళు మేము ఒక్కటి కాదా? ఏ గవర్నమెంట్ చెప్పింది ఒక్కటి కాదని? ఎవడా చెప్పిన గొట్టంగాడు? వాళ్ళు మేము ఒకటి కాదని చెప్పిన గొట్టంగాడు ఏది? ఎవడు? ఈ రోజున శాటిలైట్లో డిగ్రీ చదివినటువంటి రిపోర్టర్లు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివినటువంటి రిపోర్టర్లు ఉన్నారు, లోకల్ స్టింగర్లు ఉన్నారు. శాటిలైట్లా పెద్ద పెద్ద ఛానళ్ళలో కూడా మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన వాడిని చూపి ఎంతమంది ఉన్నారో దమ్ముంటే చూపి రేవంత్ రెడ్డి. నీ బిగ్ టీవీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రిక్రూట్ చేసుకున్నారు? నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన వాడు ఎంతమంది ఉన్నాడు? వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఎవరి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాడు? సోకాల్డ్ నెంబర్ 1 శాటిలైట్ మీడియా అని చెప్పుకునే ఛానల్లో ఒక్కొక్కడికి బెంజ్ కార్లు, విల్లాలు ఏడికెళ్ళి వచ్చినాయి. ఎవరిని బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకుంటున్నారు సిగ్గు లేకుండా. నువ్వు వాటి గురించి మాట్లాడి నీకు దమ్ములు ఉంటాయి. నువ్వు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా గురించి మాట్లాడకు. నువ్వు ఎవరు ఫేక్ జర్నలిస్టులు డిగ్రీ పట్టాలు పెట్టుకొని ఎంసీజేలు కూడా చేయకుండా
డిగ్రీలు పట్టాలు పెట్టుకొని ఇంటర్మీడియట్లు పెట్టుకొని ఫీల్డ్లో తిరిగేటువంటి రిపోర్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఫేక్ రిపోర్టర్లు. సో నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పు, రాధాకృష్ణకి చెప్పు, ఫేక్ రిపోర్టర్లని ఉద్యోగాలకు వెళ్ళి పీకమని చెప్పు. నీ ఎవరు TV5 చైర్మన్కి చెప్పు, ఫేక్ రిపోర్టర్లని ఉద్యోగాలకు వెళ్ళి పీకమని చెప్పు, పీకి పాకం పెట్టమని చెప్పు. నీ ఎవరైతే నీ బిగ్ టీవీ ఉన్నదో ఫేక్ రిపోర్టర్లు ఎవరెవరైతే ఉన్నాడో వాళ్ళని పీకి పాకం పెట్టమని చెప్పు. ఎవరు ఎట్లా కన్సిడర్ చేస్తావు నువ్వు? వీళ్ళు ఫేకు, వీళ్ళు అన్ఫేక్ అని చెప్పి. నువ్వే ఒక ఫేక్ ముఖ్యమంత్రివి, నువ్వే ఏమంటారు పొలిటికల్ సైన్స్ చదువుకోకుండా ABCD కూడా రానటువంటి ఒక ముఖ్యమంత్రివి. ఇక నువ్వు ఫేక్ జర్నలిస్టుల గురించి వీటి గురించి ఫేక్ బేక్ అని మాట్లాడుతూ ఉన్నావు. నేను వస్తా, అపాయింట్మెంట్ ఇస్తావా? నీకు దమ్ములున్నాయా? నువ్వు నీ సీఎం కుర్చీలో కూర్చో, నేను నీ ఎదురుగుండా కుర్చీలో కూర్చుంటా. పెట్టుకుందాం, ఇంగ్లీష్లో పెట్టుకుందాం, తెలుగులో పెట్టుకుందాం, అవసరమైతే హిందీలో కూడా పెట్టుకుందాం. బిడ్డ నువ్వు రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? నువ్వు అన్నావు కదా, సరే చలో ఇదే ఫేక్ టెస్ట్. నువ్వు అన్నావు కదా డిఫరెన్షియేట్ చేయండి, ఆలు వచ్చినోడవాడు, ఆలు రానోడవాడు, ABCలు వచ్చినోడవాడు, ABCలు రానోడవాడు తేలిపోతుంది. నీ సెక్రటేరియట్ సాక్షిగా, CMO సాక్షిగా తేల్చుకుందాం. రేవంత్ రెడ్డి నన్ను పిలిపి, నీకు దమ్ములు ఉంటే నీ చైర్లో నువ్వు కూర్చో, మాకిచ్చిన చైర్లలో మేము కూర్చుంటాం. మీరు నేను ఒక ఎగ్జామ్ పెట్టుకుందాం, లైవ్ ఉండాలి. మళ్ళా అవో ఎక్కడెక్కడ ఉండాలి లైవ్? నీ శాటిలైట్ మీడియా, నీ బిగ్ టీవీ, నీ ABN, నీ TV5 ఎవరెవరైతే నీకు మద్దతు వాళ్ళకే ప్రజా సమస్యలు చూపి నీ ఛానల్స్ ఉంటాయో, వన్ సైడ్ ఛానల్స్ ఉంటాయో, ఆ వన్ సైడ్ ఛానల్స్ మొత్తం లైవ్ టెలికాస్ట్. దయచేసి రేవంత్ రెడ్డి తాడో పేడ తెలుసుకుందాం. అరెస్ట్ చేస్తే వేసినావు, పో అరెస్ట్ చేస్తే వేసినావు. 83 కేసులు ఉన్న నువ్వే అరెస్ట్ అయినప్పుడు ఏం కేసులు లేని మేము అరెస్ట్ అయితే తప్పు వచ్చిందా? ఏమైనా ఏం కాదు. లైవ్ మా ఛానల్ ఓకే టీవీ, మన తొలి వెలుగు, తర్వాత ఏమంటారు కాలేజీ టీవీ, తర్వాత మా ఏమంటారు మా పొలిటికల్ వైబ్స్, తర్వాత ఏవేవైతే ఛానల్స్ అన్నీ ఉన్నాయో లెజెండ్, ఏవేవైతే ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్స్ అన్నిట్లో లైవ్ పెడదాం ఫ్రీ. మా లైవ్కి ఒక పైసా కూడా తీసుకోం నీ దగ్గర, నీ అవినీతి సొమ్ము మాకెందుకు? ఫ్రీ లైవ్ ఇచ్చుకుంటే నీ ABN వాడు డబ్బులు లేకపోతే పని చేయడు కదా. ABNలో ఎవరు కూడా డబ్బులు లేకపోతే వాడు పని చేయడు. కానీ మా సోషల్ మీడియా అట్లా కాదు, ప్రజా సమస్యలు పుక్కట్లా చూపిస్తాం మేము. లైవ్ డబ్బులు ఇచ్చేసేయి, శాటిలైట్కి డబ్బులు ఇచ్చేసేయి, మేమేమో డబ్బులు లేకుండా లైవ్ పెడతాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి లైవ్ పెట్టి లైవ్లో కూర్చుందాం. నువ్వు ABCలు రాయి, నేను దానికి మీనింగ్లు రాస్తా. నువ్వు ఆల్ రాయి, ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకుందాం. వేరే ఎవరు అవసరం లే, నువ్వా నేనా? చాలా సిద్ధమా కాంపిటీషన్కి? ఒక్కొక్క టాపిక్ ఇస్తే అనర్గళంగా రాయాలి టాపిక్. నీ PAలను లేకపోతే కొత్తగా పెట్టుకున్నారు మన్సూర్ సారు, ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లే? ఆయన ఎడ్యుకేషన్ అట్లాంటిది, Group 1 ఆఫీసర్ ఆయన, CM PRO, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకోవడం కూడా, అటువంటి వ్యక్తులకు ఉద్యోగం ఇచ్చి పక్కన పెట్టుకోవడం కూడా అర్థమైన మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి మన్సూర్ సార్ లాంటి వాళ్ళు ఎందుకు ఆపుతలేదో నాకు అర్థమవుతలేదు. నేను చెప్తున్నా, లైవ్ డిబేట్కి నేను రెడీ. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రెడీయా? పొలిటికల్ సైన్స్ చదువుకున్నటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయినవా? రాజకీయాన్ని ఏలినవా? ఈ రోజున పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫేక్ పొలిటికల్ లీడర్స్ ఎవరు? నిజమైన పొలిటికల్ లీడర్స్ ఎవరు? అందరు దొంగలే కదా. గుట్టిఫ్తే అందరు దొంగలే కదా. ఈ రోజున అర్ధరాత్రి పుట్ల డోర్లు పగలగొట్టి రైడ్లు చేస్తే మీ ఇళ్ళల్లో బ్లాక్ మనీలు దొరకవా? అగో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో వేసిన సొమ్ము మొత్తం కట్టాలు దొరికింది. చూసినావా వీడియోలు? మీ ఇళ్ళల్లో దొరకవా బ్లాక్ మనీ? ఆ రోహిన్ రెడ్డి ఇంట్లో, ఫహీం ఖురేషి ఇంట్లో, నీ అన్నదమ్ముల ఇంట్లో, ఆ KTR ఇంట్లో, ఆ KCR ఫామ్ హౌస్లా, మాజీ మంత్రుల ఫామ్ హౌస్లా, కవిత ఇంట్లో, మీ BJP నాయకుల ఇంట్లో దొరకవా? అక్కడ దొరకకపోతే ఎక్కడ దొరుకుతాయి? మీ ఫామ్ హౌస్లో దొరుకుతాయా? లైవ్ డిబేట్కి మర్యాదగా పిలు, వాల్యూ పెంచుకో. నువ్వు చలో, మేము ఇచ్చిన క్వశ్చన్స్ నువ్వు రాయి, నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మేము రాస్తాం. చదువుకున్న వాళ్ళమా, చదువు లేని వాళ్ళమా,
నీలాగా పొలిటికల్ లైన్స్ చేయకుండా పెయింట్లు వేసే టైంలో ఇంకేవో గాలి తిరుగుళ్ళు తిరిగిన వాళ్ళమా? ఈ రోజున ఆవారగా తిరిగినోడు ఎవడండి? నాకు అర్థంగా కడుగుతా. డిగ్రీ సక్కా చదువుకోమని ఇళ్ళల్లో పంపిస్తే ప్రేమ విహారాలు నడిపి పెళ్లి చేసుకొని వచ్చింది ఎవరండి? ఆ బాటను పట్టుకొని ఎంత కష్టపడి పైకి వచ్చినావు రేవంత్ రెడ్డి? గీతారెడ్డి గారి సపోర్ట్ లేకపోతే జెడ్పీటీసీ అయ్యేటోడివా? గీతారెడ్డి గారి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కొడంగల్ ఎమ్మెల్యే అయ్యేటోడివా? నీకు ఎంతమంది సపోర్ట్ చేయలే? వీళ్ళెవ్వరు సపోర్ట్ లేకుండా ఒక్కడే ఎదిగినావా పైకి? నెక్స్ట్ ఇక కుర్చీల గురించి మాట్లాడతాడు సారు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ డైలాగ్ వినాలి. ఇప్పుడు పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చొని కూర్చుంటాడు. అమ్మయ్యా, ఈ డైలాగ్తో నాకు క్లారిటీ వచ్చింది రేవంత్ అన్న. నువ్వు అన్నది మమ్మల్ని కాదు కదా. ఎందుకంటే మీ పత్రికా సమావేశాలకు మీ సామా రామ్మోహన్ రెడ్డి కానీ, అద్దంకి దయాకర్ కానీ, లేకపోతే నీలాంటి నాయకులు కానీ ఎవరు పత్రికా సమావేశాలకు సోషల్ మీడియాను పిలవరు. ఎవరు పిలవరు రేవంత్ అన్న. అక్కడికి వచ్చేదంతా పత్రికా రిపోర్టర్లు, శాటిలైట్ మీడియానే. మర్చిపోయినట్టున్నావు. ఎప్పుడన్నా ఎన్నడన్నా నీ సీఎంఓకి డిజిటల్ మీడియాను రానిచ్చినావు? మీటింగ్లో కూర్చోబెట్టనిచ్చినావు? మరి నీ ముందు కూర్చొని కాలూపిన జర్నలిస్ట్ ఎవరు? నీ ముందు కూర్చొని ఇట్లిట్లో ఊపిన జర్నలిస్ట్ ఎవరు? పల్ల కొట్టబుద్ధి అయిందా? మాకు కూడా కొట్టబుద్ధి అవుతుంది. ఎవరిని కొట్టాలి? 30% 40% కమిషన్లు తీసుకున్నటువంటి మీ ఫైనాన్స్ మినిస్టర్ని కొట్టాలనా? లేకపోతే మీ అన్నదమ్ములు మొత్తం సెటిల్మెంట్లు చేసుకొని ఇష్టవస్తారు దోచుక తింటున్నందుకు వాళ్ళని కొట్టాలనా? రోహిన్ రెడ్డి పైకి అమాయకుల్లాగా ఉంటాడు, వెనకాల చేసేవాడిని చేస్తూ ఉన్నాడని చెప్పి ఆయనను కొట్టాలనా? లేకపోతే మీ సీనియర్లను కొట్టాలా? మీ జూనియర్లను కొట్టాలా? అసలు నేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినోడిని కొట్టాలనా? ఎవరిని కొట్టాలా? మాకు కూడా కొట్టాలని ఉంది. అదే చదువు రానోడు ముఖ్యమంత్రి అయింది ఏంద్రా నాయన? వీళ్ళు రానోడు, ఏబిసిలు తెలియనోడు, ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడినోడు, హిందీ కూడా 4 ముక్కలు మాట్లాడినటోడు, తెలుగులో కూడా పచ్చి బూతులు మాట్లాడేటోడు ముఖ్యమంత్రి ఎట్లా అయిండ్రా నాయన? మాకు కూడా అనిపిస్తుంది. ఏం చేస్తాం చెప్పు? మేము నడిపించుకొని పోతలేమా? ఇది కూడా అంతే. ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు అయ్యో పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు, లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు. జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందర సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచి నోట్ చేసి. మరి ఈ విషయం తెలియకనా నువ్వు సోషల్ మీడియాని మొత్తం వాడుకున్నావు? ఈ విషయం తెలియక అనుముల రేవంత్ రెడ్డి ఫేస్బుక్ ఫాలోవర్స్ అని పెట్టుకున్నావు? ఈ విషయం తెలియకనా నీ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుతా ఉంది? ఈ విషయం తెలియకనా 10 సంవత్సరాల ముందరనే నీకు మీడియా అంటే, నీకు సోషల్ మీడియా అంటే అంత ద్వేషం ఉన్నప్పుడు గంగావని పిలుచుకొని ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినావు? రఘుని పిలుచుకొని ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినావు? మిగతా వాళ్ళని పిలుచుకొని ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చినావు? ఏం చేసినావు? నువ్వు ఎందుకు పిలుచుకున్నావు? అప్పుడేమో బెల్లమైంది, ఇప్పుడేమో అల్లమైందా? ఇంకోటి ఏమంటున్నావు నాయన? నువ్వు ఏమంటున్నావు నాయన? మీరు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? సీనియర్లు వస్తే కుర్చీలు ఇవ్వాలనా? ఇస్తాం. మాకన్నా వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే కుర్చీలు ఇస్తాం. ఎంత ఎదిగినా ఒదిగి నిలబడతాం. కానీ నువ్వు ఎప్పుడన్నా ఎనడన్నా నీ సీనియర్కి కుర్చీ ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? నీ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అందరు కలిసి నేను ఒక ఆట ఆడుకుంటున్నారు కదా, నీ సీనియర్లను తొక్కలేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు తిట్టలేదా? అద్దాయంకి దయాకర్ తోటి బూతులు నీ సీనియర్ అని చూడకుండా తిట్టిపియలేదా? వాళ్ళు నీ సీనియర్స్ కాదా? జానారెడ్డి నీ సీనియర్ కాదా? జీవన్ రెడ్డిని అవమానించినప్పుడు, జగిత్యాల జీవన్ రెడ్డి గారిని అవమానించినప్పుడు మరి ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాదా? ఆయన నీ ముఖానికి ఎనడని వాళ్ళ కుర్చీలు ఇచ్చినవా? మరి నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నావు కదయ్యా, మరి ఇవ్వాల్సింది నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీ ఇయ్యవయ్యా బాబు. దామోదర్ రాజనరసింహ గారు నీ సీనియర్ కాదా? డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరి దామోదర్ రాజనరసింహ గారికి ఇవ్వయా కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ దమ్ముంటే రేవంత్ రెడ్డి. నువ్వు అంతా ఎంత ఎదిగినా ఒదుగుంటావు కదా, నువ్వు సీనియర్లను అద్భుతంగా చూసుకుంటావు కదా, నువ్వు సీనియర్లను రెస్పెక్ట్ ఇస్తావు కదా, నువ్వు సీనియర్లు అంటే ఏమంటారు ఇట్లా చౌవు వేసుకుంటావు కదా. మరి నీ ముఖ్యమంత్రి కుర్చీ కోసము చాలామంది ఎదురు చూస్తున్నారు నీ సీనియర్లు. పోనీ బట్టి కూడా నీకంటే సీనియరే కదా, ఆయన ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని చూస్తుండు పాపం. ముఖ్యమంత్రి అవ్వాలంటే 2500 కోట్లు మినిమం డబ్బులు సంపాదించాలి, గవర్నమెంట్ నడపాలి, అందరికీ పైసలు ఇవ్వాలి, అందుకే కమిషన్లు తింటుండట బట్టి విక్రమార్క. బట్టి గారు, మా బట్టి గారిని ముఖ్యమంత్రి చేయి, నీకంటే సీనియర్ కదా. మా దుద్దిలే శ్రీధర్ బాబు నీకన్నా సీనియర్ కదా, ముఖ్యమంత్రి చేయి.
ఇంకా ఎవరున్నారు కాంగ్రెస్లో నీకంటే సీనియర్లా? మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్యమంత్రి జై, మా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ బిడ్డ ముఖ్యమంత్రి జై, మా కొండా సురేఖ అక్క బీసీ బిడ్డ నీకంటే ముందు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నది, జై ముఖ్యమంత్రి జై. దమ్ముంటా నువ్వు సీనియర్లకు రెస్పెక్ట్ ఇస్తావు కదా, నువ్వు చాలా గౌరవం ఇస్తావు నీ సీనియర్ల కంటే. ఎప్పుడు వెనకప్పంటి గోతులు తెవ్వలే వాళ్ళకి, ఎప్పుడు వెనకప్పంటి ఏం చేయలే వాళ్ళకి. నువ్వు మస్తు కుర్చీలు ఇస్తావు, మరి నీ ముఖ్యమంత్రి కుర్చీ తీసుకుపోయే వాళ్ళకి ఈ కదా రేవంత్ రెడ్డి. చెప్పినంత కాదు, చెప్పినంత ఈజీ కాదు చేసుడు. నీ సీనియర్లకు ఎప్పుడైనా పట్టించుకున్నావు? నీ సీనియర్లకు ఎప్పుడన్నా విలువ ఇచ్చినావు? నీ సీనియర్లు కూర్చున్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా నించున్నావు? పోనీ ఎప్పుడన్నా వాళ్ళకి నీ ముఖ్యమంత్రి కుర్చీస్తా తీసుకొని త్యాగం చేసినావు? వాళ్ళు పైగా ఎక్కడ వాళ్ళు నీ కుర్చీ దొబ్బేస్తారా కొట్టేస్తారా అని చెప్పి బీసీ నాదం తీసుకొచ్చి కొంతమందితో తిట్టిప్పించింది ఎవరు? రెడ్డిలను తిట్టిపించింది ఎవరు? నువ్వు కాదా? ఎక్కడెక్కడైతే నీ ముఖ్యమంత్రి సీట్కి కాంపిటీషన్ ఉందో నీ సీనియర్ల దగ్గర, ఆ సీనియర్ల దగ్గరికి పోయి స్ట్రాటజికల్గా బీసీ నాదం ఎత్తుకొని తిట్టమని చెప్పింది ఎవరు? బండబూతులు తిట్టమని. ఎవరెవరైతే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారో వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వచ్చినావు కదా, మరి వాళ్ళు నీ సీనియర్లు కాదా? చెప్పమని దామోదర్ రాజనరసింహ గారిని చెప్పమని నువ్వు ఆయనకు విలువిస్తున్నామని చెప్పమను, మిగతా బట్టి విక్రమార్క గారిని చెప్పమను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెప్పమను. చెప్పారు వాళ్ళు, చెప్పారు. ఎందుకంటే నీలాగా విజ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడరు. నువ్వు మాట్లాడుతున్నావు ఆవేశంగా, వాళ్ళేమో సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్ చూస్తూ ఊరుకుంటున్నారు. దాన్నే సైలెంట్గా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు విషయం సైలెంట్గా, దాన్నే అంటారు ఏమని సీనియారిటీ అని. అర్థమైందా? ముందు నువ్వు నీ సీనియర్లకు రెస్పెక్ట్ ఇయ్యి. నీ ముఖ్యమంత్రి కుర్చీ తీసుకపోయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డికో, మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికో, లేకపోతే ఎవరు మన దామోదర్ రాజనరసింహ సార్కో, లేకపోతే పొన్నం ప్రభాకర్కో, కొండా సురేఖకో, లేకపోతే దుద్దిల్లా శ్రీధర్ బాబుకో, వీళ్ళకి దమ్ముంటే సీనియర్లు అండి మీరంతా, నేను ముఖ్యమంత్రిగా నడపలేను, మీరు వచ్చి నా కుర్చీలో కూర్చోరా ప్లీజ్, నా సీఎం కుర్చీ నీకు ఇస్తున్నాను త్యాగం చేయి. ఎవరు ఆవారగా తిరిగిండ్రు? ఎవరేం చేస్తున్నారు? ఈ రోజున మీ అన్నదమ్ముల చేసేటువంటి అడ్డమైన వ్యవహారాలు పెట్టుకో, కేసు పెట్టుకో, ఎడబెట్టుకుంటూ పోయి పెట్టుకో, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో వేసుకొని బయటకు వస్తాం. ఈ రోజున నీ అన్నదమ్ముల వ్యవహారాలు, ఆ రోహిన్ రెడ్డి మొత్తం ఫైనాన్షియర్, నీకు ఇష్టం వచ్చినట్టు నేను రాహుల్ గాంధీకి లెటర్ రాస్తున్నా రోహిన్ రెడ్డి మీద, ఎక్కడెక్కడ ఏమేమి దందాలు చేస్తుండు, ఏం ఫైనాన్షియల్ చేస్తుండు, అడ్వకేట్ల సంతకాలు, జ్యుడిషియరీని కూడా ఎట్లా ఫోర్జరీ చేసి మారుస్తున్నాడు, ఇవన్నీ సాక్ష్యాలతో సార్ నిరూపించకపోతే నా పేరు శ్రావ్య కాదు, నేను తెలంగాణ ఆడబిడ్డనే కాదు, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డిజిటల్ మీడియా కాదు, ఒక టీడీఎంఎస్ జనరల్ సెక్రటరీ కాదు. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతినే. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందర కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకోండి. వాడికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ జీవితాన్ని మొత్తం నీకో కొంచెమన్నా ఉండాలండి. ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు తెల్ల పళ్ళు వేసుకొని అని నవ్వుతున్నారు కదా జర్నలిస్టులు, రిపోర్టర్లు అక్కడ నవ తెలంగాణ ప్రెస్ మీట్లో కూర్చొని. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే, ఒక జర్నలిస్టులు అయి ఉండి మిగతా వాళ్ళని అవమానిస్తూ ఉంటే పల్లి క్లిచ్చుకొని మరి చూస్తున్న నవ్వేటువంటి మిమ్మల్ని ఏమనాలి సార్? ఎంతమంది లేరు సార్? ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా జీతాలు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని బతికేటువంటి సీనియర్ జర్నలిస్టులు ఎంతమంది లేరు? ఇది కరెక్ట్ కాదు సార్. ఇది ఖచ్చితంగా కర్మ అనేది ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది మిమ్మల్ని కూడా. ఈ రోజున ఇట్లాంటి వాళ్ళు అంటున్నారు కదా, నెక్స్ట్ మీకే వస్తుంది, అప్పుడు మీకే వర్తిస్తుంది. అప్పుడు జర్నలిజం కలిపినరు వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, అందుకే రెడ్లకుంట చెరువులో రెడ్డి గారిలు పరిశోధన చేసి నేను బయట పెట్టినా. హైడ్రా ఎట్ రాబర్ట్ వాద్రా 1,50,000 కోట్ల మూసి ప్రక్షాళన, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమోటల్ అది ఐటీసీలా ప్రెసిడెన్షియల్ సూట్లా మిస్టర్ సునీల్ కనుగోలు ఉంటే కారు మొక్కిండు కదా. కారు మొక్కింది ఎవడు బయట పెట్టిండు? ఒకే టీవీలో నేను బయట పెట్టినా. పరిశోధన చేయకుండానే బయట పెట్టినా తప్పంటావా?
ఒకవేళ అవన్నీ అవాస్తవాలు అయితే నా మీద కేసు పెడుతుండే కదా మీరు. ఎందుకు పెట్టలే? ఆల్రెడీ మల్కాజిగిరిలో పెట్టినావు కేసు, మల్కాజిగిరిలో కేసు పెట్టించినావు రాచకొండ సిపి తోటి. ఏమైంది? అది ఉష్కాకైంది, గాలి ఎగిరిపోయింది. అవన్నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదా? అవన్నీ బయట పెట్టలే. ఈ రోజున నేను బయట పెట్టిన సబ్జెక్టులని ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. మరి దాన్ని ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనరా? తాటిమట్ట జర్నలిజం అంటారు దాన్ని. అక్షరాలు ముక్క కూడా రానోడివి నువ్వు చెప్తే మేము వినాల్సినటువంటి కర్మ. పీజీ చేసినావా నువ్వు? పొలిటికల్ సైన్స్ చదివినావా నువ్వు? లెక్కలు వస్తాయా నీకు? ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావా? ఒక సబ్జెక్ట్ ఇస్తే మాట్లాడగలుగుతావా? పురాణాల మీద మాట్లాడగలుగుతావా? రామాయణ మహాభారత ఇతిహాసాల మీద మాట్లాడగలుగుతావా? ఏమొచ్చు? నాకు వీళ్ళు రావు, అందుకే అందరినీ తిడుతున్నా నేను. నాకు బండబూతులు వస్తాయి, నా కొడక ఆ కొడక అనడం వస్తుంది, అంతకుమించి నాకేం రాదు. కూడా ఫలంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఇంతకన్నా బెస్ట్ కౌంటర్ ఏముంటుందో నాకు తెలియదు ఇక. సో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దమ్ము ఉంటే అన్ని ఛానల్స్లో లైవ్ పెడదాం. 10 పేపర్లు తీసుకో, నేను వస్తా. 10 పేపర్లు కూర్చో, నువ్వు కూర్చో. పెన్లు పట్టుకో, పెన్సిల్ పట్టుకో, ఏమన్నా పట్టుకో. నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్లు రాస్తా, నేను ఇచ్చిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్లు రాయి. చలో, ఎవరికి ఈలు వస్తాయో, ఎవరికి ఏబీసీలు వస్తాయో లైవ్ డిబేట్లో మా తెలంగాణ ప్రజల మధ్యలో తేల్చుకుందాం. ఈ రోజున సర్వే చేయించి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి, ఇన్ని మాట్లాడుతున్నావు కదా ముఖ్యమంత్రిగా, ఇన్ని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు నీ మీద కూడా సర్వేలు చేయించుకున్నావు, అన్ని ఫెయిల్ అయినాయి. ఒకటే ఒక సర్వే చేయించు నా కోసం. ఈ రోజున డిజిటల్ మీడియా 4th ఎస్టేట్ లాగా పనిచేస్తుందా? శాటిలైట్ మీడియా 4th ఎస్టేట్ లాగా పనిచేస్తుందా? యూట్యూబ్ జర్నలిస్టులు పనిచేస్తున్నారా? శాటిలైట్ జర్నలిస్టులు పనిచేస్తున్నారా? దమ్ము ఉంటే ఒక సర్వే చేపి నీ సునీల్ కనుగోలుతో, ఎవరితో అవసరంలే, నీ సునీల్ కనుగోలుతో చేపి దమ్ముంటే, సర్వే చేపి దమ్ముంటే. ఎవరికి ఓటింగ్లు వస్తే ఎలక్షన్ ఓటింగ్ పెట్టుకున్నప్పుడు దీనికి కూడా ఓటింగ్ పెడదాం. ఎవరికి ఓటింగ్ వస్తే వాడే జర్నలిస్ట్. చలో, ప్రజలు ఎవరిని చూస్తున్నారు అనే ఒక పోల్ మేనేజ్మెంట్ పెట్టుకుందాం, ఓటింగ్ పెట్టుకుందాం, ఒక సర్వే చేపి దీనికి దమ్ముంటని. ఈ 2 చేయను. పాయింట్ నెంబర్ 1, నన్ను పిలువు సెక్రటేరియట్కి. చలో, అన్ని లైవ్ కెమెరాలు పెట్టు, పేపర్లు పట్టుకుందాం, పెన్లు పట్టుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం, ఎగ్జామ్ రాద్దాం. ఎవడు ఎన్ని మార్కులు వస్తాయో మా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరి తరపున నేను వస్తా. నీ టోటల్ సోకాల్డ్ రాజకీయ నాయకులు అందరి తరపున నూరా. ఆప్షన్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2, సర్వే చేపి నీ సునీల్ కనుగోలుతో. డిజిటల్ మీడియా వర్సెస్ శాటిలైట్ మీడియా. తెలంగాణ ప్రజలకు ఎవరు దగ్గర ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం, సంక్షేమం కోసం, క్షేమం కోసం ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు ఫైట్ చేస్తున్నారో దమ్ములుంటే కాంగ్రెస్ పార్టీ సర్వే చేపియాలి. ఈ 2 నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు. గీతారెడ్డి గారు దయచేసి చెప్పండి రేవంత్ రెడ్డి గారికి.